హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమా బద్రీలో నటించిన ఈ పాప అందరికీ గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ పార్క్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఒక పాప ఆయన దగ్గరికి వచ్చి, ఏంటి అంకుల్ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్, నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని సమాధానం చెప్తాడు. దానికి ఆ చిన్న పాప, అదొక ప్రాబ్లమా, నాకు 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ పవన్ని ఆట పట్టిస్తుంది. అంతేకాదు, డైరెక్టర్ తేజ, హీరో ఉదయ్ కిరణ్ మొట్టమొదటి సినిమా అయిన చిత్రం సినిమాలో కుక్క కావాలి అని అందరినీ సతాయిస్తుంది. కుక్క కావాలి అని ఏడ్చిన బాబు ఎవరో కాదు, ఈ చిన్నారే. ఇంతకీ ఆ చిన్న పాప ఎవరి కూతురో తెలుసా? అసిస్టెంట్ డైరెక్టర్, రచయిత, కామెడీ ఆర్టిస్ట్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఉత్తేజ్ కూతురు. ఆ పాప ఇప్పుడు పెరిగి పెద్దదైంది. ఆమె పేరు చేతన. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు చిత్రాల్లో నటించిన చేతన ప్రస్తుతం హీరోయిన్గా మారింది. శశిభూషణ్ దర్శకత్వం వహించిన పిచ్చిగా నచ్చావు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. నటుడు ఉత్తేజ్ కూతురు అయిన చేతన చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించడం ప్రారంభించింది. మొదట స్రవంతి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించిన గిల్లి కజ్జాలు సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలోని ఒక పాటలో బాలకృష్ణుడి పాత్రలో కనిపించింది. చిన్నప్పటి నుంచే వెంపటి చినసత్యం గారి కూతురు బాలా దగ్గర డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టిన చేతన ఆ తర్వాత తెలంగాణ, బద్రి, చిత్రం, ప్రియమైన నీకు, భద్రాచలం, అవునన్నా కాదన్నా వంటి ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. తండ్రి సలహా మేరకు నటనలో ప్రావీణ్యం సంపాదించడం కోసం ఎన్నో నాటకాలు కూడా వేసింది. ఇంట్లో మొత్తం సినిమా వాతావరణమే అవ్వడంతో డిగ్రీ వరకు చదివిన చేతన సినిమాకు దగ్గరగా ఉండే మాస్ కమ్యూనికేషన్ చేసింది. అయితే ఆమె చిన్నప్పటి నుంచి సినిమా హీరోయిన్ అవ్వాలని అనుకున్న ఆమెకు తండ్రి ఉత్తేజ్ కూడా ఒప్పుకోవడంతో ఫోటోషూట్స్ చేసి ఆమె ఫోటోలను అందరికీ పంపించింది. చివరికి డైరెక్టర్ శశిభూషణ్కి ఆమె తన సినిమాలోని హీరోయిన్ పాత్రకు చక్కగా సరిపోతుంది అని అనుకోవడంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఆమె నటనకి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ తన టాలెంట్కి తగ్గ స్క్రిప్ట్స్ రాకపోవడంతో సినిమాలని వద్దనుకుంది. ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో తెలుగు హీరోయిన్స్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు, కానీ అది రాను రాను తగ్గిపోయింది. ఇప్పుడు అచ్చమైన తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా కనిపించడమే చాలా అరుదు. ఇప్పుడంతా ట్రెండ్కి తగ్గట్లు పక్క రాష్ట్రాల నుంచి పరభాషల హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇలాంటి సమయంలో అందంతో పాటు టాలెంట్ ఉన్న ఈ తెలుగు అమ్మాయికి ఆదరణ లభిస్తుందని అందరం ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.